సామంతరాజులు ఉండేవాళ్ళు. అవును. చిన్న అంటే చిన్న వాళ్ళతోటి అంటే లోకల్‌గా అక్కడ ప్రజల చీఫ్స్ అన్నమాట వాళ్ళు. వాళ్ళలోంచి ఎదిగిన వాళ్ళు. ఎదిగిన వాళ్ళు. వాళ్ళల్లో ఎవరిలో అయితే ఈ యుద్ధ నైపుణ్యాలు అవి ఉండేవో ఆ ఫ్యామిలీస్ ఎమర్జ్ అయ్యేవి. చీఫ్టెన్సీస్ నుంచి వాళ్ళు సామంతులుగా ఎదిగేవారు. అలా వ్యవస్థ ఉండేది. అందరూ కూడా సామంతులు అంటే వాళ్ళతో సమానమైన వాళ్ళగా చూసుకునేవారన్నమాట. ఓకే. చూసుకునేవాళ్ళనమాట. ఆహా! వాళ్ళల్లో పెళ్ళిళ్ళు చేసుకోవడం ఓకే. ఓకే. అట్లా ఒకళ్ళు చీఫ్‌గా ఉంటారు. రాజుగా. రాజుగా ఉంటారు. హ్మ్. మిగతా వాళ్ళందరూ సామంత రాజులు. అలా ఉండేది. సో అలా వాళ్ళల్లో ఫ్రెండ్లీ కల్చర్ ఉండేది. అట్మాస్ఫియర్ ఉండేది. అదే వీళ్ళ దాంట్లో ఏంటంటే వీళ్ళు జాగీర్దారీ వ్యవస్థ, మన్సబ్దారీ వ్యవస్థ ఇలాంటి వ్యవస్థల్లో వాళ్ళని ట్రాన్స్ఫర్స్ చేయడం, అంటే వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వ్యక్తులే మళ్ళీ తర్వాత మన్సబ్దారీ అవుతాడని కానీ జాగీర్దారీ అలాంటిదేం లేదు. అంటే అంత సెంట్రలైజ్డ్ పవర్ పెట్టుకున్నారు. అంత రాజు ఇష్ట ప్రకారమే. సో అంత పవర్ తప్పకుండా కరప్ట్ చేస్తుంది ఎవరినైనా. కానీ వీళ్ళు ఆల్రెడీ కరప్ట్ కాబట్టి వీళ్ళని మహా కరప్ట్ అయ్యారనమాట. వీళ్ళు ట్రాన్స్ఫర్స్ చేయడం అనేది ఒక పెద్ద భయమైన విషయం అన్నమాట. వాళ్ళు భయపడి వీళ్ళ కింద సర్వీస్ చేసేవాళ్ళు.